యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చూడమ్మా, విషయాన్ని పక్కదో పట్టించుకో. నిహారిక మాకు బుద్ధి చెప్పింది నాన్న. అవనితో వికాస్ పెళ్ళే జరిపిద్దాం. 10 నిమిషాల ముందు మాట్లాడిన మాటలు ఇప్పుడు లేవేంటి? నిహారిక మాకు బాగా జ్ఞానోదయం చేసింది మావయ్య. ఏం చెప్పావమ్మా? వికాస్ గురించి అన్ని నిజాలు చెప్పింది తాతయ్య. నిజాలా? ఏంటవి? నిజాలు అంటే అది వికాస్ అవనిని ఎంతలా ఇష్టపడుతున్నాడో వివరంగా చెప్పాను మావయ్య గారు, అంతే. మీరు ఆలోచించింది కరెక్టే అనిపించింది. వికాస్ని కావ్యకిచ్చే చేద్దాం. నో, నహి, వేండా. ఇక మీరు ఆ టాపిక్ ని వదిలేసేయండి అత్తయ్య. ఇందాకేమో అందరూ పెద్ద పులులు గాండ్రించినట్టు మా మీద విరుచుకు పడిపోయారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. మీరవన్నీ మనసులో పెట్టుకోవద్దమ్మా. ఎంత కాదనుకున్నా అవని కూడా నా కూతురు లాంటిదే కదా. అవనికొచ్చిన సంబంధం లాక్కోవడం న్యాయం కాదు. అవనికి మంచి సంబంధంతో పెళ్లి జరిపిస్తే ఆ పుణ్యం మనకు దక్కుతుంది. అమ్మమ్మ, నాకు జీవితాంతం పెళ్లి కాకపోయినా పర్వాలేదు. నాకు వికాస్ అయితే వద్దు, వద్దే వద్దు. అవనికిచ్చి చేద్దాం. నా గురించి ఆలోచించొద్దు. మీరడిగిన దగ్గర నుంచి మేము తెగ మదన పడిపోయాం. తీరా మేము నిర్ణయం తీసుకున్నాక మీ మనసులు మారిపోయాయి. మాకేం అర్థం కావడం లేదు. పదండి. అమ్మయ్యా, పెద్ద గండం తప్పిపోయింది. నన్ను సంప్రదించకుండా ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. అవని వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? పాపం ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో. అవని గారు, నేను ఏదేదో మాట్లాడాలని మిమ్మల్ని బయటికి తీసుకెళ్లాను, కానీ పెద్దగా ఏం మాట్లాడలేకపోయాను. నాకు అమ్మాయిలతో అంతగా పరిచయాలు లేవు. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. బట్ బయట సొసైటీ అలా లేదు. ఒకేసారి 4-5 అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసే అబ్బాయిలున్నారు. మొదటి చూపులోనే మీరు నాకు నచ్చారు. మిమ్మల్ని చేసుకునే అవకాశం నాకు దక్కడం నా అదృష్టం. నేను మిమ్మల్ని తొందర పెట్టను. ఆలోచించుకుని అభిప్రాయం చెప్పండి. నో అని మాత్రం చెప్పకండి. నా చిన్ని గుండె తట్టుకోలేదు. మన మ్యారేజ్ తొందరగా అయిపోతే దుబాయ్కి వెళ్ళిపోవచ్చు. నా సామ్రాజ్యానికి మిమ్మల్ని మహారాణిని చేస్తాను. ఓకే అండి, నేను బయలుదేరుతాను. మీరు లోపలికి వెళ్ళండి. అందరూ మీ గురించి ఎదురు చూస్తుంటారు.
మంచివాడిగా నటించడం, మంచితనం ప్రజెంట్ చేసుకోవడం చాలా చాలా కష్టం. నీ ముందు రాముడు మంచి బాలుడు అన్నట్టు నటించడానికి నాకు చుక్కలు కనపడుతున్నాయి. నా మీద నీకు మంచి ఒపీనియన్ కలిగి ఉంటుంది. నువ్వు ఓకే అనాలి. నన్ను నో అంటే మాత్రం రచ్చో రచ్చస్య రచ్చోభ్యః. అవని, నువ్వు నా నుంచి కొన్ని గంటల దూరం అయితేనే తట్టుకోలేకపోయాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. మనసు చంపుకొని వెళ్ళావు. ఎంత మదనపడి ఉంటావో అర్థం చేసుకున్నాను. నీకు బాధ కలిగే ప్రతి సంఘటనకి నేనే కారణం అవుతున్నాను. నన్ను క్షమించు. నేను మరొకరికి కాబోయే భార్యనని ఇంట్లో అందరూ అంటుంటే ఆ మాటని వినడం నరకంలా ఉంది. మీతో తాళి కట్టించుకున్న నేను మరో మగాడితో కాసేపు ప్రయాణించడం చావే నయమనిపించేలా చేసింది. నేను వికాస్తో వెళ్ళేటప్పుడు భయపడ్డాను. కానీ నేనెందుకు వెళ్ళానంటే మన విషయం చెప్పేసి మనకు హెల్ప్ చేయమని అడుగుదామని వెళ్ళాను. మన విషయం చెప్పే అవకాశం దొరికే సమయంలో బావొచ్చేశాడు. చెప్పడం కుదరలేదు. వికాస్తో చెప్తే కాంప్లికేటెడ్ అయిపోతుంది కదవని. తను సపోర్ట్ చేస్తాడని ఎలా అనుకున్నావు? వికాస్ నాకు నిహారికలా కన్నింగ్లా అనిపించలేదండి. మనిషి చాలా మంచివాడు. ఓపెన్గా ఓపిగ్గా మాట్లాడుతున్నాడు. చెప్తే అర్థం చేసుకునే బ్రాడ్ మైండ్ ఉన్నవాడతను. ఈరోజు కుదరకపోవచ్చు. రేపు మరో అవకాశం క్రియేట్ చేసుకుంటాను. నిహారికకు తెలియకుండా వికాస్ని కలుస్తాను. మన పెళ్లి విషయం చెప్పి హెల్ప్ చేయమని చెప్తాను. ఏం ఆలోచిస్తున్నారు? అతను మంచివాడే అయ్యుండొచ్చు. బట్ నువ్వు చెప్పేది మంచితనంతో రిసీవ్ చేసుకుంటాడా అని నా అనుమానం. ఏమీ చేయకపోవడం కంటే ఏదో ఒకటి చేయడం బెటర్ కదండి. దేవుడు మన పక్షాన నిలబడి వికాస్ అర్థం చేసుకునేలా చేశాడంటే ఇక మనల్ని విడతీయడం నిహారికకు సాధ్యం కాదు. మీ మధ్య ఏదో ఉందని నిహారిక చెప్పిన క్షణం నుంచి చాలా డిస్టర్బ్ అవుతున్నాను. మీ ఇద్దరిని నేను విడదీస్తాను. నిన్ను నా సొంతం చేసుకుంటాను. మనకు మంచి జరుగుతుందనిపిస్తుందండి. మీరేం టెన్షన్ పడకండి. భార్యగా, కోడలిగా గుర్తింపు కోసం నువ్వు పడుతున్న తాపత్రయం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. వికాస్తో బయటికి వెళ్లి తిరిగి ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఎదురు పడకుండా తప్పించుకొని తిరిగా. ఇప్పుడు మ్యాటర్ ఓపెన్ చేయించాలి. అత్తయ్య, ఏంటమ్మా? అందరం ఒక విషయం మర్చిపోయాం. ఏంటది? అవనిని, వికాస్ని ఏకాంతంగా బయటికి పంపించాం.
అవని తిరిగొచ్చిన తర్వాత విశేషాలు చెప్పనే లేదు. తాగవని, ఈ వాటర్ తాగు. భోజనం చేసేటప్పుడు నిహారికకి ఎన్నిసార్లు పొలమారింది? ఎప్పుడైనా ఇలా ప్రేమగా వాటర్ ఇచ్చావా శ్రీకర్? నువ్విలా ప్రతి దానికి నెగిటివ్గా తీసుకోవద్దు వదినా. లావణ్య అన్నది నిజమే కదరా. మా పెళ్ళైన తర్వాత మా వారు నన్ను బాగా చూసుకుంటారులేండి. అంతవరకు అతిథిని గౌరవించనివ్వండి. నాకు పోయేదేం లేదు. అయినా నేను వికాస్ గురించి మాట్లాడగానే ఎందుకు పొలమారిందో. మేం 1,00,000 సార్లు అడిగినా చెప్పదు కాని నువ్వడగమ్మమ్మా. తర్వాత అడుగుతానులేమ్మా. ఇప్పుడు బరువులేమైనా మోస్తుందా? అడుగమ్మమ్మా. అమ్మా అవని, నేనే అడుగుదామనుకుని మర్చిపోయాను. వికాస్ నువ్వు చిలకా గోరింకల్లా బయటికెళ్లారు కదా, మనసు విప్పి మాట్లాడుకున్నారా? అమ్మా, తను ఇబ్బంది పడుతున్నట్టుంది. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులేమ్మా. కాబోయే వధూవరుల మధ్య ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో, ఎలాంటి అభిప్రాయాలున్నాయో తెలుసుకోవాలి కదా శ్రీకర్ గారు. ఇక్కడ బయట వాళ్ళు ఎవరున్నారమ్మా? అంతా మనమే కదా. మా దగ్గర చెప్పడానికి మొహమాటం ఎందుకు? అవని ఇబ్బంది పడుతున్నట్టు లేదు, సిగ్గుపడుతున్నట్టుంది. చెప్పమ్మా. మా విక్కీ మాత్రం అవనిని చాలా ఇష్టపడుతున్నాడు. నువ్వు చెప్పవని. వికాస్ గురించి చెప్పాలంటే మనిషి మంచివాడే, ఆడవాళ్ళ పట్ల రెస్పెక్ట్ తెలిసినవాడే. పైకి కనిపించేంత మంచివాడు కాదు, పరమ దుర్మార్గుడు. మా వాడు సకల గుణాభి రాముడు కాదు, సకల చెడు గుణాల రాక్షసుడు. అతని వినయం, పద్ధతులు అన్నీ బాగున్నాయి. అతని ప్రవర్తన నచ్చే విధంగానే ఉంది. అతని క్యారెక్టర్ విషయంలో తప్పు పట్టడానికి ఏ చిన్న మిస్టేక్ కూడా లేదు. అతన్ని ఏ ఆడపిల్లైనా ఇష్టపడుతుంది. మొత్తానికి వికాస్ ట్రాప్ లో పడింది. ఏ ఆడపిల్లైనా ఇష్టపడటం కాదు, నువ్వు ఇష్టపడుతున్నావా లేదా అది చెప్పు. అతని క్యారెక్టర్ గురించి అడిగారు, చెప్పింది. ఇష్టాలు గిష్టాలు అంటూ మళ్ళీ ఏవేవో అడుగుతారేంటి? అవనిని అడుగుతుంటే మధ్యలో నువ్వు దూరిపోతున్నావేంటి శ్రీకర్? వికాస్ని పెళ్లి చేసుకోవడం నీకిష్టమా లేదా? నచ్చాడా లేదా? అది చెప్పవని. అతని క్వాలిటీస్ విషయంలో మంచి అభిప్రాయంతోనే ఉంది కదమ్మా. ఆ అభిప్రాయం వేరు, అంగీకరించడం వేరు నాన్నా. అది నిజమేలే. అమ్మా అవని, వికాస్ని చేసుకోవడానికి నీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా? ఇంకొక్క రోజు ఆగండి. నా అభిప్రాయంలో ఎలాంటి సందిగ్ధాలు లేకుండా చెప్పేస్తాను. మళ్ళీ ఈ తిరకాసేంటి? ఇదేదో తేడాగా ఉంది. అరే, రేపటి వరకు ఆగమంటుంది కదా, ఆగండి. ఎందుకు మనిషిని తొందర పెడతారు? సరేనమ్మా, నువ్వు కోరుకున్న విధంగానే రేపటి వరకు ఆగుతాం. ఇక అందరూ ప్రశాంతంగా భోంచేయండి. అందరూ తినండి.
ఇష్టం లేదని చెప్పేయకుండా ఎందుకు వాయిదా వేశావు? అలా చెప్పుంటే అందరూ ఇంత సైలెంట్గా భోంచేసి వెళ్ళుండేవారు కాదు. రకరకాల ప్రశ్నలతో వేధించేవారు. అందుకే రేపు వికాస్ని కలిసి మన పెళ్లి గురించి అన్ని నిజాలు చెప్పేసి వికాస్ ద్వారానే అవనితో పెళ్లి వద్దు అని చెప్పిస్తాను. అప్పుడు ఎలాంటి గొడవలు రావు. మంచి ఆలోచనే. అతను అర్థం చేసుకుంటే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. వికాస్ గురించి చెప్పాలంటే మనిషి మంచివాడే, ఆడవాళ్ళ పట్ల రెస్పెక్ట్ తెలిసినవాడే. అతని వినయం, పద్ధతులు అన్నీ బాగున్నాయి. అతని ప్రవర్తన నచ్చే విధంగానే ఉంది. అతని క్యారెక్టర్ విషయంలో తప్పు పట్టడానికి ఏ చిన్న మిస్టేక్ కూడా లేదు. వికాస్ గురించి అవని చాలా పాజిటివ్గా చెప్పింది. అంటే మనోడు ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కాకపోతే శ్రీకర్తో తాళి కట్టించుకున్న అవని తన మెడలో మరో తాళి పడబోతుందన్న విషయం తెలిసి కూడా ఎందుకు కూల్గా కనబడుతుంది? నాకంటే 10 అడుగులు ముందుకు వేసి ఏదైనా ప్లాన్ చేస్తుందా? ఈ విషయంలో కాస్త కనిపెట్టుకొని ఉండాలి. నువ్వు సూపర్ నిహారిక. సరైన సమయం చూసుకుని అవనిని ఇరికించేశావు. బాగా బుక్ అయిపోయింది. థ్యాంక్స్. కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపెటక లోకు అన్నట్టు ఆ అవని ఎన్ని వేషాలు వేసినా నీ ముందు మాత్రం తగ్గి ఉండాల్సిందే. నన్ను బాగా ఇరికించేస్తున్నానని నువ్వు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్టున్నావు. నీకు అంత అవకాశం ఇవ్వను నిహారిక. అన్నీ నువ్వు కదిలించినట్టే కదులుతున్నాయి. అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది. అవని వికాస్ మీద మంచి అభిప్రాయంతో ఉంది కాబట్టి అవని వికాస్ల పెళ్లి తొందరగా జరిగిపోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వికాస్ చేతిలో ఆ అవని టార్చర్ అనుభవించడం నిన్న కళ్ళారా చూసి ఆనందించాలి. అవని మీద నాకంటే ఎక్కువ రివెంజ్ నీకే ఉన్నట్టుంది. ఉండదా మరి? ఆ అవని కనుక మా ఇంట్లో గెస్ట్గా అడుగుపెట్టి నా పాలిట గోస్ట్గా మారకపోయుంటే శ్రీకర్ మావేని ఎలాగలా పెళ్లి చేసుకునేదాన్ని. శ్రీకర్ నా కోసం రాసి పెట్టుంటే నీకెలా దక్కుతాడు కావ్య? అది సరే కాని నాదో చిన్న సందేహం. పెద్దిరాజు గారు జబ్బు మీకంటినట్టుంది. మీ అనుమానం ఏంటో అడగండి. వికాస్ గురించి అమ్మ వాళ్ళు అడిగినప్పుడు పూర్తి అభిప్రాయం రేపు చెప్తానని వాయిదా వేసింది. అంటే అందులో ఏదో తిరకాసుందని అర్థం. ఇంకేముంటుంది వదినా? ఏముండదు. సెంటిమెంటల్గా ఆలోచించి రేపు చెప్తాను అంది. రేపు మంచి రోజు కదా. రేపు మంచి రోజో లేకపోతే నిహారికని ముంచబోయే రోజో ఎవరికి తెలుసు? ఎందుకలా అంటున్నారు? వాయిదా వేయడమనే ఈ కాన్సెప్టు చాలా డేంజర్ నిహారిక. ఏదో చేయటానికి గడువు తీసుకున్నట్టు లెక్క. రేపటికల్లా ఏదో ఒకటి చేసి తిప్పికొట్టొచ్చన్న ధీమా ఉంటుంది. డీప్గా ఆలోచిస్తుంటే వదిన చెప్పింది కూడా కరెక్ట్ అని అనిపిస్తోంది. నువ్వైతే కొంచెం జాగ్రత్తగా ఉండు. వికాస్ని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పు, సరేనా? సరే అక్క. మీరు నాకు ఫుల్ సపోర్ట్గా ఉండండి. అవనితో ఆడుకుందాం. సరే, ఇక మేము వెళ్తాం. గుడ్ నైట్. గుడ్ నైట్. పదండి వదినా. అవని, నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ వికాస్తో పెళ్లి జరిపించి తీరుతాను. ఈలోపు వాళ్ళిద్దరి మ్యారేజ్ సర్టిఫికెట్ బయట పడకుండా చూడాలి. అమ్మా అన్నపూర్ణాదేవి, ఈరోజు నేను వికాస్తో మాట్లాడే అవకాశం కలగలేదు.
రేపు ఎలాగైనా నాకు అవకాశం కలిగేలా చేయి తల్లి. నా జీవితం ప్రమాదంలో పడకుండా ఉంటుంది.